లైన్ లో 2 గొర్రెలు ఉందని ఒక గొర్రెని కలుపుతాం. కలుపు. Person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్లో ఉంచారు. దయచేసి లైన్లో వేచి ఉండండి. సారీ బ్రదర్, నాకు అది వేరే కాల్ వచ్చింది. మాట్లాడుతూ మళ్ళీ మీతో కాల్ చేద్దాం. చెప్పండి. చెప్పండి అసలు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. లేదు, మీ వీడియోస్ చూస్తుంటాము. అదే మీ పోరాటం దేనికా ఏంటా? మా పోరాటం ఏంటంటే ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ హిందువులమ్మా. మీ గ్రామంలోనేనా? మా గ్రామం కాదు, అది వేరే వాళ్ళ గ్రామం. వాళ్ళని ఇన్వైట్ చేశారు. రాజు అనే పర్సన్ ఉన్నాడు, వాళ్ళ గ్రామం ఇన్వైట్ చేశారు మా ఊరికి రండి అని. ఎందుకు రమ్మన్నాడు? అవునండి, నన్ను ఇన్వైట్ చేశారు. ఎందుకు రమ్మన్నాడు అంటే మా ఊర్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఇట్లా అందరు హిందువుల ప్రవీణ్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు కొంచెం మార్చడానికి ట్రై చేయండి అని చెప్పేసి నాకు రాను పోను డబ్బులంతా వాళ్ళే పెట్టుకున్నారు. ఖర్చు మొత్తం పెట్టుకొని నన్ను ఇన్వైట్ చేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇంటికి చెప్పాను. కొంతమంది మారుతారు, కొంతమంది మారిన వాళ్ళు మేము వదిలేస్తాం. అట్లా మా మాటలు విని క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది మన భారతదేశం సంబంధం లేదు కదా. అది వాటి చర్చ అనేది మన భారతదేశానికి సంబంధం చెప్పండి. ఎందుకు సంబంధం లేదు అండి? ఎందుకంటే ఆయన ఏసు వచ్చింది ఇజ్రాయెల్ వరకు వస్తుంది కదా. అంటే బైబిల్ మొత్తం అంటే నువ్వు క్రిస్టియనా హిందువా? నువ్వు నేను 3 మతాలకి నాకు తేడా ఏం లేదు. నీకు హిందూ అయినా అంతా ఒకటేనా? అంటే నేనేమంటుంటే ఆ ఊరు పిలిచిన ఈ ప్రోగ్రామ్ పెట్టినటువంటి పర్సన్ పర్సన్తో మీరు మాట్లాడండి. రాజుగారు మీరు మీ ఊర్లో ప్రోగ్రామ్ పెట్టారు కదండి, ఇన్వైట్ చేశారు. ఒకటే అంటున్నారు. రూపాయలు కూడా ఖర్చు పెట్టాం ఆ ప్రోగ్రామ్ కి. భోజనాలకు గానీ, తిరుగుళ్ళకి గానీ, డీజిల్కి గానీ, కార్ రెంట్ గానీ, మరి పోతే బట్టలు పెట్టాము. కొంతమంది ఆడవాళ్ళకి చీరలు, గాజులు ఇవన్నీ ఇచ్చాము. 25,000 రూపాయలు దాకా ఖర్చు అయింది. ఇప్పుడు ఏంటి తమ్ముడే ఉన్న స్పాన్సర్ మనకి డబ్బులు ఇస్తానంటున్నాడా ఏంటి? ఆ ప్రోగ్రామ్ మళ్ళీ కలెక్ట్ చేయమని అట్లా ఏమైనా అడుగుతున్నాడా? డౌట్ ఉందండి, మీరు మాట్లాడుతున్నారు సార్. సార్ నేను మాట్లాడతా. తమ్ముడు ఏం పేరు తమ్ముడు నీ పేరు? నా పేరు సురేష్ అన్న. సూపర్ సురేష్. ఓకే, ఇప్పుడు మీరు ఎందుకు కాల్ చేశారు సురేష్ గారు? అన్నయ్య వీడియోస్ చూస్తుంటాము, అదే కనుక్కుందామని. ఏంటన్నా? అవునవును, ఆ ప్రోగ్రామ్ అంతా నేనే పిలిచాను. మా ఊరే అది. దాదాపు 25,000 రూపాయలు ఖర్చు పెట్టాను. హోటల్ రూమ్స్ కానీ, వాటికి కానీ, తిండికి కానీ, కారు అప్ అండ్ డౌన్ ఛార్జీలకు కానీ, డీజిల్కి కానీ అన్నిటికి కలుపుకొని 25,000 ఖర్చు అయింది తమ్ముడు. అది కూడా నా సొంత డబ్బు పెట్టుకున్నా. ఎవరి దగ్గర 1 రూపాయి కూడా అడుక్కోలేదు నేను. ఎందుకన్నా అంత అయింది? అంత ఎందుకన్నా అయింది? భోజనాలు పెట్టించాం. భోజనాలే 10,000 అయింది. భోజనాలే 10,000 అయింది. మరి డీజిల్ కి పెట్రోల్ కి హైదరాబాద్ నుంచి రావాలంటే ఎంత దూరం? డీజిల్ కి 5,000 అయిపోయింది. 15,000 డీజిల్ కి అక్కడికి. మళ్ళీ చీరలు బట్టలు అవి కొని ఆడవాళ్ళకి ఇచ్చాము. కొంచెం ఉంటాయి కదా తమ్ముడు, నీకు తెలియదు. ఒక ప్రోగ్రామ్ ఏదైనా కనెక్ట్ చేసి మళ్ళీ వీడియో చేయాలా, దానికి ఎడిటింగ్ చేయాలి, చాలా పనులు ఉంటాయి కదా తమ్ముడు. నీకు తెలియదు ఏముంది? మనం ఏదో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి వస్తేనే 2,000 ఖర్చు అయిపోయింది ఒక మనిషి వెళ్ళి వస్తేనే. భోజనానికి కానీ, ఒక రోజు ఉండటానికి కానీ. హైదరాబాద్ లో ఒక రోజు అన్నయ్య పోరాటం దేనికి అంటే ఎంతవరకు న్యాయం? ఎందుకంటే ఏం లేదు తమ్ముడు, ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు చూసావా? వీళ్ళు ఏంటంటే కడుపు నిండా దెంగి తింటాం, వేరే పని లేదు. ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు పాస్టర్నే. సరే, నా సంగతి నేను తర్వాత చెప్తాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పనే ఉండదు తమ్ముడు, దెంగి తింటాం కడుపు నిండా. ఆ మాటలు ఈ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, పాపం చదువు లేని వీళ్ళు ఉంటారు కదా అమాయకులు, కొంచెం ఏదో పొలం పనులు చేసుకునేవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, రుక్షా దొక్కునేవాళ్ళు, వీళ్ళు అడుక్కునేవాళ్ళు. ఇకపోతే కొంతమంది అక్కడక్కడ వ్యభిచారం చేసే స్త్రీలు కూడా చర్చికి వెళ్తున్నారు ఈరోజు. అయితే ఇప్పుడు ఒక కూలేవాడు పాపం, రోజుకు ఒక కూలి అతను రోజుకు 10,000 సంపాదించుకుంటాడు. ఇప్పుడు అతను కూడా చర్చికి వెళ్తాడు. చర్చికి వెళ్తే చర్చిలో పాస్టర్లు ఏం చెప్తున్నారు? దశమ భాగం ఇవ్వాలి అని చెప్తున్నారు. దశమ భాగం అంటే నువ్వు ఎంత సంపాదిస్తే దాంట్లో 10% కమిషన్ అనమాట పాస్టర్కి. అది చాలా తప్పండి. నేనైతే దీని బైబుల్ చెప్పింది. నువ్వు ఎవడు గొట్టంగాడి చదవటానికి? నేను చూపిస్తాను, బైబిల్లో చూపిమంటే చూపిస్తా. దశమ భాగం కంపల్సరీగా ఇవ్వాలి. ఫోన్ పే నెంబర్ ఇదే వాట్సాప్ నెంబర్. ఒకసారి నాకు ఫోటో తీసి ఒకసారి పెట్టండి. మీరు 1 నిమిషం లైన్ లో ఉంటే, నేను దశమ భాగం ఇవ్వాలని కొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధనలో కూడా రెండిట్లో ఉంది. ఒక్కసారి ఫోటో తీసి పెట్టండి, నేను చూస్తాను. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తావా? నేను తీసి పంపిస్తాను నీకు. తీసి పంపించండి. దశమ భాగం అర్థమైందా? దశమ భాగం అంటే సరే, ఒకసారి ఫోటో పెట్టండి. మాట్లాడితే అవ్వదు కదా.
ఓకే ఓకే, నువ్వు లైన్లోనే ఉంటే ఒక నిమిషం, నేను అది రిఫరెన్స్ తీసి చూపిస్తాను నీకు. ఒకసారి ఫోటో తీసుకో. ఇప్పుడు అది కనుక ఉంటే నీ దగ్గర బైబిల్ ఉందా? లేదండి. మరి బైబిల్ తీసుకోవాలి కదా తమ్ముడు. ఇప్పుడు నేను రిఫరెన్స్ తీసి నువ్వు చదవాలి అంటే చూసాను అంటున్నారు కదా. అదే నేను చూపిస్తాను. అదే ఇప్పుడు నీ దగ్గర బైబిల్ ఉంటే మరి తీస్తే చూపిస్తాను కదా నేను. లేదు మీరు చూపించాలి కదా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఒక ఫాస్టర్ తప్పు చేస్తే టోటల్ క్రిస్టియన్స్ మొత్తం తిట్టే అర్హత కూడా ఎవరికి లేదు సార్. నువ్వు ఒకసారి బైబిల్ తీయమ్మా. తమ్ముడు ఉన్నావా? ఉన్నా లైన్లో ఉన్నా. ఒకసారి బైబిల్ తీ తమ్ముడు. పాత నిబంధన నీ దగ్గర పాత నిబంధన ఉందా? హలో హలో, పాత నిబంధన తీ తమ్ముడు. నాకు అంటున్నావా? అవును తమ్ముడు, నీతోనే మాట్లాడుతున్నాను నేను. లేదు బ్రో, బైబిల్ లేదు మా దగ్గర. మీరు ఒకసారి చూసి ఫోటో పెడితే. ఫోటో కాదు, నేను చెప్తాను, నువ్వు పెన్నుతో రాసుకో సరిపోద్ది. మళ్ళీ ఫోటోలు గిట్టోలు అంటే మళ్ళీ కష్టం కదా. నేను పెన్నుతో చెప్తాను, రాసుకో. మళ్ళీ ఏమైనా డౌట్ వస్తే నువ్వు కాల్ చేయొచ్చు నాకు. అట్లా కంప్లీట్ చేస్తే మనకి ఇంకో గొర్రె ఉంది. ఇది ప్రాబ్లం ఏంటి? ఇంకా అయిపోయింది తమ్ముడు. వచ్చి అంతేనా? మీ డౌట్ క్లియర్ అయిపోయిందా తమ్ముడు? ఒకసారి లేవీ కాండం రాసుకో. ఒక చెప్పేది రిఫరెన్స్ కట్ చేద్దాం. లేవీ కాండము రాసుకుంటున్నాను. చెప్పాను సార్ 27. ఒకసారి లైన్లో ఉన్నా. 27 అధ్యాయం తమ్ముడు. తర్వాత అండి 30, 31, 32 తమ్ముడు. లేవీ కాండము 27 అధ్యాయము 30, 31, 32. ఒకసారి లైన్ ఉంది. సరే కిరణ్ గారు మళ్ళీ చేస్తారు. గొర్రె మనకి ఇంకొక గొర్రె వచ్చిందండి. ఓకేనా? ఇప్పుడు ఈ గొర్రెని పక్కన పెట్టేద్దాం. కట్ చేసేయండి సార్, వేస్ట్ గొర్రెతో. దశమ భాగం. హలో చెప్పండి అమ్మా, మీరు మళ్ళీ ఫోన్ చేశారంటే చెప్పండి. ప్రవీణ్ కుమారా మీరు? అవునండి, ప్రవీణ్ కుమార్ మాట్లాడండి. చెప్పండి. ఎక్స్ప్రెస్నా? ఏంటండి? మీరు క్రిస్టియన్సా? అంటే నేను క్రిస్టియన్స్ నుంచి నేను బయటకు వచ్చానమ్మా. అంటే బైబిల్ మొత్తం చదివి క్రిస్టియన్లను పుట్టి పెరగడం వల్ల నుంచి నేను బయటకు వచ్చాను. హిందూ మతం చేస్తున్నారా? అవునండి, అంటే మేము అదే హిందూ మతాన్ని నేను స్టడీ చేస్తున్నాను. అదే ఏంటి మీరు ఎంత ఏంటండి? అట్లా వచ్చి మనకి ఎంత ఇచ్చినారు? ఆర్ఎస్ఎస్ ఇచ్చినారా? బజరంగ బలి ఇచ్చినారా? ఎవరు ఇచ్చినారు డబ్బులు మీకు? మాకా శివశక్తి వాళ్ళు ఇచ్చినారా? లేదండి, నాకు డబ్బులు రాజు అనే పర్సన్ ఇచ్చారు. రాజు గారు మీరు డబ్బులు ఖర్చు పెట్టిన కదా, మీరు ఇచ్చింది. అవునమ్మా, 25,000 రూపాయలు నేను 25,000 రూపాయలు ఖర్చు పెట్టానమ్మా. ఆ ప్రోగ్రామ్ కి నేను 25,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రోగ్రామ్ చేయించానమ్మా. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు పాస్టర్లు అనేవాళ్ళు ఊరినే దొబ్బి తింటూ ఒళ్ళు పలిసి ఇంతలా ఈ పొట్టలు పెంచుకుంటున్నారు తప్పితే వీళ్ళ వల్ల దేశానికి కానీ మన ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం లేదమ్మా. శుభ్రంగా నేను మా తాతయ్య 20 సంవత్సరాల క్రితం ఒక కూలి అండి, కూలి పాపం ఆయన మా ఇంటికి వచ్చిన అమ్మా ఒకసారి నేను చెప్పేది తల్లి ఒకసారి నేను చెప్పేది అమ్మా. మా తాతయ్య కూలి అన్నమాట ఒకప్పుడు. అయితే మా ఇంటి ఎదురుగా పాస్టర్ గారు ఒక ఆయన వచ్చాడు. ఆయన కూడా కూలి పని చేసుకుంటూ ఉంటాడు. మా తాత కలిసి పొలానికి వెళ్ళేవాడు. అయితే మా తాతయ్య వాళ్ళిద్దరు మంచి స్నేహితులు అనమాట. అంటే మతపరంగా ఇద్దరు కానీ స్నేహితులు. అయితే పాస్టర్ కాదమ్మా, ఇనమ్మా ఒకసారి నా బాధేనమ్మా. ఇప్పుడు నీకు ఇప్పుడు నా బాధను వినటానికే కదా కాల్ చేసింది నువ్వు నాకు.
నీ బాధ ఉంటే నేను చెప్పు వింటాను. ఒకసారి నేను చెప్పేది విన్నమ్మా. ఆ పాస్టర్ గారు అతను ఎవరో ఒక వచ్చి చెప్తే అతను పాస్టర్ గా మారిపోయాడు. దాదాపు ఈ రోజుకి 5 కోట్ల ఆస్తి సంపాదించాడు. మా తాత కూలోడు చచ్చిపోయాడు. మా తాతతో పాటు అతను కూడా చచ్చిపోయాడు తర్వాత కొన్ని సంవత్సరాలకి, అంటే ఒక 5-6 సంవత్సరాల గ్యాప్ లో అతనేమో 5-6 కోట్లు సంపాదించాడు. మా తాత కూలిగానే ఉన్నాడు. ఎందుకు మరి నాకు అనుమానం వచ్చింది, ఇదేంటి అసలు మా తాత కూలిగా ఉండి బతికాడు, వాడు పాస్టర్గా ఉండి కేవలం దశమ భాగాలు తీసుకొని ప్రజలను మోసం చేస్తూ వాడు సన్నగుండి కూలి పని చేసుకుని ఎట్లా తెలుసు కదమ్మా, సన్నగా ఉంటారు పాపం పనికి వెళ్ళేవాడు. వాడు చచ్చిపోయే నాటికి 95 కేజీలు ఉన్నాడు వాడు. మరి ఇదంతా ఎవడు సొమ్మమ్మా? ఇప్పుడు నువ్వు కష్టపడి ఏదో కూలి పనికి వెళ్తావు, ఒక 10,000 చెప్తుండి కుటుంబానికి 1000 రూపాయలు పాస్టర్కి ఇవ్వాలి. వాడేం చేస్తాడు? ప్రతి ఆదివారం చర్చిలో కూర్చొని 4 మాయ మాటలు చెప్పి, నీ పొట్టలకు మాయ మాటలు చెప్పి వాడికి ఒళ్ళు పలిచి వాడు కూర్చున్నాడు. ఏమ్మా పూజారికి వేస్తాం కదా. ఏమ్మా పూజారికి కాదమ్మా, పూజారికి దశమ భాగం ఇవ్వాలి కానీ 100 రూపాయలు ఇవ్వాలి, 500 ఇవ్వాలి, 200 ఇవ్వాలని ఎక్కడ రాసిందా అమ్మా? పూజారి పల్లెలు వేసేది రూపాయి వేస్తారు, ₹1 వేస్తారు, పావలా వేస్తారు. తెలుసా నీకు ఆ సంగతి? అయ్యో చూసినావా? ఏమన్నా గుడికి వెళ్ళావు ఎప్పుడైనా? కోట్లు మునుగుతున్నా మేము. ఎవరమ్మా ఎవరికి ఇస్తున్నారు చెప్పు అమ్మా? నేను సొంత ఫ్లైట్ ఉన్న పాస్టర్ని చూపిస్తాను, నువ్వు సొంత ఫ్లైట్ ఉన్న ఒక పూజారిని చూపించమ్మా. నేను సొంత ఫ్లైట్ ఉన్న పాస్టర్ని 20 మందిని చూపిస్తా. బంగారాలు ఎదుర్చుకొని ఉండరు. ఎవరమ్మా ఒక పేరు చెప్పమ్మా. నేను కేఏ పాలను అమ్మా కేఏ పాలను చూపిస్తాను, సొంత ఫ్లైట్ ఉంది. బ్రదర్ అనిల్ ఉన్నాడు, 1000 కోట్లు ఉన్నాయి. ఎవరు? షర్మిల మొగుడు, ఆయన కూడా 1000 కోట్లు ఉన్నాయి. ఓకేనా అమ్మా? నువ్వు ఫస్ట్ ఇన్ తల్లి, నీ పేరు చెప్పలేదు. పేరు చెప్పమ్మా, నువ్వు పేరు చెప్పు. ఏ పూజారి? ఏ బాబా పూజారి ఒకటి కాదు అమ్మా. బాబా పూజారి ఒకటి కాదు. ఎవరు? బాబా పేరేంటి చెప్పు? బాబా పేరేంటి చెప్పమ్మా? బాబా పేరేంటి? ఎవరా బాబా? ఇప్పుడు మళ్ళీ ఈసారి 50,000 ఖర్చు పెడతాను సార్. ఖర్చు పెట్టి ఈ పాస్టర్ గారి పెళ్ళాన్ని దెంగిస్తానండి ఈసారి. నేను మీ చేత దెంగిస్తా పాస్టర్ గారి పెళ్ళాన్ని. మీరు వచ్చినప్పుడు 2 కండం ప్యాకెట్లు కూడా తెచ్చుకోండి సార్. పాస్టర్ గారి పెళ్ళాన్ని కూడా దెంగిస్తా ఫ్రీగా మీ చేత. కండం ప్యాకెట్ తెచ్చుకోండి సరేనా? చర్చిలో ఆడవాళ్ళు కూడా దెంగిస్తాను నేను. వినాలమ్మా అమ్మ, మీరు చెప్తున్నప్పుడు చర్చిలో ఆడవాళ్ళు కూడా దెంగిస్తాను ఫ్రీగా. పక్కనేదమ్మా ప్రోగ్రామ్ అంతా కరెక్ట్ చేసి నేనేం చెప్తే నువ్వు ఊరనే కోడి కోసిన మేకలా, తల కోసిన మేకలా కరుస్తుంటే అవతల చెప్పేది తినాలా? మేకని కొట్టి అరుచు చూడు, కుయ్ 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 నడుస్తున్నది, అట్లా అరుస్తున్నావు. అవతల చెప్పేది తినాలి కదా. ఎవరందరూ అదే కోవకి? ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు చెప్పు. నువ్వేం చదువుకున్నావు చెప్పు. కాదు, నువ్వు 1వ తరగతి పాస్ అయినవా? పాస్ అయినవా? ట్యాక్స్ అంటే ఏంటి చెప్పు నువ్వు. ట్యాక్స్ 39 అంటే ఏంటి చెప్పు. ఫామ్ 39 అంటే ఏంటి చెప్పు నువ్వు. అదే ఇది చెప్పమ్మా. ఇప్పుడు పూజారులందరూ కూడా జీతాలు వస్తాయి గవర్నమెంట్ నుంచి, జీతాల నుంచి వాళ్ళు ట్యాక్స్ కడుతున్నాడు. ఏ పాస్టర్ గారు ఇక్కడ ట్యాక్స్ కట్టాడు చూపించు నాకు. ఏ నా కొడుకు పాస్టర్ గారు ట్యాక్స్ కట్టాడు చూపించు నాకు. ఒక రిఫరెన్స్ చూపించు. ఎవడు కట్టాడు? ఇప్పుడు మీ ఆయన అమ్మ ఒక నిమిషం, మీ ఆయన పాస్టర్ అమ్మా, మీ ఆయనకి 50,000 ఇనమ్మా. మీ ఆయనకి 50,000 దశమ భాగం వచ్చింది అమ్మా. నువ్వు మీ ఆయన దశమ భాగం వచ్చింది. మొత్తం దొబ్బుకుపోయి ఇంట్లో పెట్టుకుంటాడని గవర్నమెంట్ కు ట్యాక్స్ ఎందుకు కడతాడు? ఆయనకు నాస్తికవాదం, దేవుడే లేడు. నిన్ను ఇది గరిచిందా? నిన్ను ఈ పాము గరిచిందా? ఈ జాంబీ గరిచిందా? క్రైస్తవ జాంబీ నిన్ను? లేదు బా, అంతేగా. మరి కరోనప్పుడు నువ్వెందుకు వచ్చినావు? మరి నీకు జాంబీ కరోనప్పుడు నువ్వెందుకు వచ్చినావు? మరి క్రైస్తవ జాంబీ కరోనప్పుడు
నేను పుట్టకతోనే సార్ ఒక నిమిషం సార్ అసిస్టెంట్ గారు వచ్చారు. అసిస్టెంట్ గారు వచ్చి ప్రాబ్లం ఉంది సార్. స్వీకరించేదానికి అది గోపి గారు తన సొంత ఖర్చు పెట్టి నన్ను వాళ్ళ ఊరికి పిలిపించి కొన్ని మీటింగ్లు పెట్టించారండి. ఒక్క నిమిషం ఏం మాట్లాడుతున్నాను? నీకు చదువు వస్తుంది అసలు? నీకు మేమేదో మాట్లాడుకున్నాం, మీకెందుకమ్మా? మేమేదో మాట్లాడుకుంటాం, మీకెందుకు? మాట్లాడండి అక్షయ్ గారు. చెప్పమ్మా అమ్మ, ఏంటమ్మా నీ ప్రాబ్లం? ఎవరు కూడా వచ్చి మాట్లాడతారే, ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటమ్మా? చెప్పమ్మా, నేను మర్యాదగా మాట్లాడుతుంటే నువ్వు నీ లాంగ్వేజ్ బాగలేదయ్యా. ఏదైనా కానీ నీ లాంగ్వేజ్ సరే, నీ ఉపన్యాసం ఆపి నీకేం కావాలో చెప్పమ్మా. ఉపన్యాసం వద్దు, నువ్వు ఆపి చెప్పు. పద్ధతిలో మాట్లాడు. ఉపన్యాసం వద్దమ్మా, సరైన పద్ధతిలో మాట్లాడు, అంతేగాని మాట్లాడు. ఎవరికైనా కానీ, క్రిస్టియన్ అయినా కానీ, హిందూ అయినా కానీ, ఎవరైనా కానీ సరే, లాంగ్వేజ్ ఇస్ ఫస్ట్. స్పెల్లింగ్ చెప్పమ్మా. ఓకే, కానీ ఉపన్యాసం అయిపోయింది కదా, ఇంక స్పెల్లింగ్ చెప్పు. టీచర్ లాంగ్వేజ్ ఎట్లా మాట్లాడతావు? ఆశ్లాష గారు మళ్ళీ చెప్తున్నాను సార్, మీరు మంచి చర్చిలో అమ్మాయిలు ఉన్నారండి, డబ్బులు 100 రూపాయలు ఇస్తే పడుకుంటారు, వాళ్ళు మీ దగ్గర పడుకోబెడితే వచ్చేటప్పుడు కండం తెప్పించుకోండి. పడుకోబెట్టేది ఇవి కాదు, నీవు కాదండి పాపం, ఇవి కాదు, ఏం కాదు, వేరే కాదు. కాదు ఏమి చూడుకో, పేపర్లో చూసుకో, ఒక్కొక్క ఎరువు అప్పాలు. వీళ్ళ ఆయన నాస్తికుడు అండి, వీళ్ళ ఆయన నాస్తికుడు, వీళ్ళ ఆయన చూసినావా? కాదు ఏంటి బాధ, నాకు అర్థం కాదా? మాకు విసుకెత్తిపోయింది. ఏమో పాస్టర్ ఏమైనా చేశాడా? ఎందుకు నిసుకెత్తిపోయానన్నావు? రాజకీయాలంతా పాస్టర్ ఏమైనా చేస్తున్నాడా? నిసుకెత్తిపోయానన్నా ఏం చేశాడు నిన్ను పాస్టర్? కాదమ్మా, ఏంటమ్మా నీ బాధ చెప్తలేదు, ఊరికి మాట్లాడితే కాదు కదా. ఏంటి వాడు పాస్టర్ గారు? సరే ఓకే, అట్లా కాదు నీకేం కావాలో చెప్పమ్మా. అమ్మ నీకేం కావాలో చెప్పమ్మా, మా నుంచి నీకేం కావాలో చెప్పమ్మా. ఇది నీ బాధ్యత అంతే. ఎవరు పోయేది నీకు తెలియదు. మరి నువ్వెందుకు మరి మా ఇంటి దగ్గరకు వస్తున్నావు? అంటే నువ్వెందుకు మా ఇంటి దగ్గరకు వస్తున్నావు? దేవుడు పిచ్చా మెంటలా? ఎందుకు వాళ్ళు చెప్పేది పిచ్చిదానా? ఎవరు ఎవరు? మా ఇష్టం, అది మా ఇష్టం. నీకేంటి ప్రాబ్లం? ఏసుగాడి తండ్రి పేరు ఏందమ్మా? ఏసుగాడి తండ్రి పేరు చెప్పు. ఏసుగాడి తండ్రి పేరు చెప్పు. ప్రాబ్లం ఏ తండ్రి పేరు ఏందమ్మా? మా ఇష్టం, నీకేంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లే. లాంగ్వేజ్ మరి కాదమ్మా, నీకేంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు ఎందుకు ఫోన్ చేసావు మరి ప్రాబ్లం లేకపోతే? అవును, మీరు మాట విధానం బాగాలేదని చేసిన. అయిపోయింది, నువ్వు చెప్పావు కదా, ఇంకా నీ ఉపన్యాసం అయిపోయింది, ఇంక నీ ఏం డౌట్ ఉందో అడుగు. హలో హలో, వెళ్ళిపోయింది సార్, వెళ్ళిపోయింది. కలపండి సార్, మళ్ళీ కలపండి. మనం చెప్పేది అసలు వినట్లేదు సార్, వాగుతూనే ఉంది పిచ్చుకోక. అది చెప్తున్నా, అందుకని దానికి నేను ఇస్తాను ఒక మంచి కోడింగ్. కలపండి సార్, కలపండి సార్. నేనే మాట్లాడతాను, ఒక్క నిమిషం ఆగండి సార్ అందరూ. నేనే మాట్లాడతాను.